డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసే సినీ ఫీల్డ్ పై తాను ఆసక్తి పెంచుకున్నానని, పరిశ్రమకు వచ్చింది కూడా ఆయనతో సినిమా తీసే లక్ష్యంతోనేనని చాలా ఇంటర్వ్యూల్లో పూరి అన్నాడు. ఆ లక్ష్యాన్ని చిరు 150 సినిమాతో దాదాపు నెరవేర్చుకున్నట్టే కనిపించాడు. అయితే తనకు ఆ కథ నచ్చలేదని పబ్లిక్ గానే చెప్పేసిన చిరు అవకాశాన్ని వినాయక్ చేతిలో పెట్టారు. ఆ తర్వాత నుంచి పూరికి చిరు అంటే అసహనం పెరిగిందని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. బయటికి ఫార్ములాగా నవ్వుతున్న చిరు పేరు చెప్పినప్పుడల్లా పూరి ఇబ్బంది పడుతున్నాడని టాక్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ఈజం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరి. ఈ సినిమాలో చిరుపై సెటర్ డైలాగులు రాశాడట పూరి. తనను సినిమా నుంచి తప్పించడమే కాక పబ్లిక్ గా హర్ట్ చేసినందుకే ఈ సెటైర్స్ ప్లాన్ చేశాడని పరిశ్రమలో పుకార్లు వినిపిస్తున్నాయి. పైగా పవన్ పుస్తకమైన ఈజం అన్న మాటనే టైటిల్ గా పెట్టి సినిమా తీస్తుండటంతో మూవీపై అంతటా ఆసక్తి కలుగుతుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అయితే 150 సినిమా ఇవ్వకపోయినా ఆ తర్వాతి సినిమా అయినా పూరితో చేద్దామనుకుంటున్నాడట చిరు. ఇలాంటి పొజిషన్ లో పూరి ఇలాంటి పని చేస్తాడా అంటే చేయడు అనే సమాధానమే చెప్పాలి. పైపెచ్చు నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న ప్రొఫెషనల్ సంబంధం ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ రెండు ఫ్యామిలీల మధ్య కాస్త ప్రశాంతత వస్తున్న నేపథ్యంలో కళ్యాణ్ రామ్ కూడా అలాంటి డైలాగ్స్ ను ఎంకరేజ్ చేయకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ పుకార్లే అని కొంతమంది అంటున్నారు. మరి పూరి ఏం చేశాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.